Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలను మనం చూడొచ్చు. కన్నడ నాట తండ్రుల త్యాగం కనిపిస్తోంది. కొడుకుల పదవుల కోసం తండ్రులు తమ పదవులను వదులుకుంటున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే గతంలో రాష్ట్రాన్ని శాసించినటువంటి ఇద్దరు అగ్రనేతలు సిద్ధరామయ్య, బిఎస్ యడియూరప్ప వీళ్ళిద్దరూ తమ ముఖ్యమంత్రి పదవులను వదులుకోవటంలో తమ కుమారులు రాజకీయంగా కీలక పదవులు పొందగలిగారు అని చెప్పి చర్చ జరుగుతోంది. అయితే గతంలో సీఎంగా ఉంటూ పదవిని త్యాగం చేశారు యడియూరప్ప. ఇక తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయేంద్ర ప్రస్తుతం షికారీపుర నియోజకవర్గ ఎమ్మెల్యేగా కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక తండ్రి సీఎం పదవిని వదులుకున్నాకే కొడుకుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కాయి. ఇక ఇప్పుడు సిద్ధు కర్ణాటక సీఎం పదవి నుంచి తప్పుకున్న వెంటనే ఇటు కుమారుడు యతీంద్రకు రాజకీయంగా పెద్దపీట లభించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యతీంద్ర సిద్ధరామయ్య డీకే శివకుమార్ మంత్రివర్గంలో యతీంద్రకు చోటు దక్కడం జరిగింది. ఇప్పుడు తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ఇటు యడియూరప్ప విషయంలో చూసుకున్నా, సిద్ధరామయ్య విషయంలో చూసుకున్నా, వీళ్ళు సీఎం పీఠాలు దిగిన తరువాత వీళ్ళ పదవీ త్యాగం తరువాత వీళ్ళ కొడుకులకి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు పడ్డాయి. దీంతోనే ఈ చర్చ జరుగుతోంది. కొడుకుల భవిష్యత్తు కోసం తండ్రుల త్యాగాలు అంటూ కూడా ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ రన్ అవుతోంది. దీని గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, తమ రాజకీయ వారసులు తమ కొడుకుల భవిష్యత్తు కోసమేనా ఈ పదవీ త్యాగాలు? రేణు, కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలని చెప్పొచ్చు మనం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన సిద్ధరామయ్య గాని యడ్యూరప్ప గాని వీరిద్దరూ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఎదిగారు. అహింద నేతగా సిద్ధరామయ్య, లింగాయత్ సామాజిక వర్గంలో కీలక నేతగా ఎదిగిన యడ్యూరప్ప వీరిద్దరూ కర్ణాటకకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా సిద్ధరామయ్యకు ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వీరి ఇద్దరి రాజకీయ వారసుల గురించి మనం ఒకసారి చర్చిస్తే, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య గతంలో 2018 ఎన్నికల్లో ఆయన వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2023 ఎన్నికల్లో వరుణ అసెంబ్లీ సీటును అసెంబ్లీ సీటు మాత్రమే కేవలం సిద్ధరామయ్యకి దక్కింది. గతంలో 2 చోట్ల పోటీ చేసే అవకాశం సిద్ధరామయ్యకు ఉండేది. 2023 ఎన్నికల్లో ఒక్క చోట మాత్రం పోటీ చేశారు, గెలిచారు. ఇక్కడ ప్రధానంగా యతీంద్ర సిద్ధరామయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. అటు యడ్యూరప్ప కుమారుడి గురించి మనం ఒక్కసారి చర్చిస్తే, యడ్యూరప్ప కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం షికారీపుర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2020లో రాజకీయాల్లోకి వచ్చారు. అతి తక్కువ కాలంలోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసే సమయానికి ఆయన చివరికి 2023 ఎన్నికల సమయానికి ఆయన బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఇక్కడ ఇద్దరు తండ్రులు త్యాగం చేస్తే కుమారులకు పదవులు వచ్చాయి అనే అంశం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉన్న యడ్యూరప్ప కుమారుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు, షికారీపుర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు డీకేతో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రత్యర్థిగా వైరం నడిపేది కూడా బీవై విజయన్. ఇక్కడ సిద్ధరామయ్య వ్యవహారం మనం గమనించినప్పుడు, సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ ఇప్పుడు డీకే కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. మంత్రిగా కూడా మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇద్దరు తండ్రులు తమ రాజకీయ భవిష్యత్తును, ముఖ్యమంత్రి పదవులను త్యాగం చేస్తే ఈ కుమారులకు మంత్రి పదవులు వచ్చాయి, కుమారులకు పదవులు వచ్చాయి అనే అంశమే ఇప్పుడు చర్చ అయింది. ఎందుకంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సిద్ధరామయ్య 2.5 ఫార్ములాను అంగీకరించి ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2.5 ఫార్ములాను అమలు చేయాలని డీకే పలు ప్రయత్నాలు చేశారు. చేసిన తర్వాత ఎట్టకేల కాంగ్రెస్ అధిష్టానం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేసింది. ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడ మనం చూసినప్పుడు అంటే కొడుకుల కోసం పదవి త్యాగాలు చేస్తున్నారనుకోవాలా, లేకపోతే వీళ్ళు ఎలాగోకలా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ టైంలో బాల్ తమ కోర్టులో ఉంది, తాము కోరుకున్నటువంటి కోరిక అధిష్టానం నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అందుకని చెప్పి తమ కొడుకులకు ఒక రాజకీయ భవిష్యత్తునిచ్చి తప్పుకుంటున్నారని చూడాలా? ఎస్ రేణు, ఇక్కడ అనివార్యంగా ముఖ్యమంత్రి పదవులు త్యజించాల్సిన సమయం వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ బీజేపీ అధిష్టానం కానీ ఆఫర్లు ఇవ్వడం అత్యంత సహజం. గతంలో యడ్యూరప్ప సీఎం గా రాజీనామా చేసే సమయంలో కూడా ఇటు యతీంద్ర భవిష్యత్తు
యతీంద్ర రాబోయే రోజుల్లో బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామంటూ గతంలో బీజేపీ ఇచ్చిన హామీ, ఆ హామీతోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీ ఉపాధ్యక్షుడి నుంచి బీజేపీ అధ్యక్షుడిగా యతీంద్ర ఉన్నారు, షికారిపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అటు యడ్యూరప్ప రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. ఇటు సిద్ధరామయ్య వ్యవహారం చూసినప్పుడు 2.5 ఫార్ములాను మొదటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజుల్లోనే 2.5 ఫార్ములాకు అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా 3 ఏళ్ల తర్వాత సిద్ధరామయ్య రాజీనామా చేశారు. సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆఫర్లు కూడా ఇచ్చింది. జాతీయ స్థాయి రాజకీయాలకు రమ్మని పిలిచింది, రాజ్యసభకు అవకాశం ఇస్తామని చెప్పింది. ఏవైతే సిద్ధరామయ్య భార్య పార్వతికి కూడా రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పింది. అయితే ఇక్కడ సిద్ధరామయ్య వాటినన్నిటికీ చెక్ పెట్టారు. తాను ఈ 2 సంవత్సరాల కాలం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాను అంటూ ఆయన ప్రకటన చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి కూడా ఆయన ఆసక్తి చూపలేదు. ఇలాంటి నేపథ్యంలోనే తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యను క్యాబినెట్ లేకి చేర్చుకున్నారు డీకే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా యతీంద్ర సిద్ధరామయ్యకి కానీ లేక పార్వతికి కానీ రాజ్యసభ స్థానం ఇస్తామంటూ అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆ హామీలేవి వద్దు అంటూనే తిరస్కరిస్తూనే నేరుగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వాలి, రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన్ను క్యాబినెట్ లోకి తీసుకోవాలంటూ సిద్ధరామయ్య ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకున్నారు. సిద్ధరామయ్యకు సంబంధించిన అనుచరులను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. డీకే మంత్రివర్గంలో ఉన్న ప్రస్తుత మంత్రులు కూడా గతంలో నేరుగా సిద్ధరామయ్య మంత్రివర్గంలో పనిచేసిన వారే ఉన్నారు. జి పరమేశ్వర కావచ్చు, రామలింగారెడ్డి కావచ్చు, ఎంపీ పాటిల్ కావచ్చు, ఇలాంటి నేతలందరూ కూడా గతంలో సిద్ధరామయ్యతో పాటు పనిచేశారు. సిద్ధరామయ్య అత్యంత సీనియర్ నేత, ఎమ్మెల్యేలో బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ఫార్ములాను సిద్ధం చేసింది. ఆ ఫార్ములా ప్రకారమే వీరి కుమారులు కూడా రాజకీయ భవిష్యత్తు. అదే కోణంలో మనం యడ్యూరప్ప కుమారుడు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో సిద్ధరామయ్య కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఎలా టర్న్ అవుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో సిద్ధరామయ్య డీకేని ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయా అనే అంశం కూడా ఒక రాజకీయంగా చర్చ నడుస్తుంది. మరోపక్క డీకే ఇంట కొట్లాడాలి, బయట కొట్లాడాలి. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలను సమన్వయం చేసుకోవాలి, సిద్ధరామయ్య వర్గాన్ని సమన్వయం చేసుకోవాలి, పదవులు కేటాయించాలి. మరోపక్క అధిష్టానాన్ని మెప్పించాలి, అధిష్టానానికి సంబంధించిన కోరికలను కూడా తీర్చాల్సిన నేపథ్యం డీకే మీద ఆధారపడి ఉంటుంది. డీకే ట్రబుల్ షూటర్ గాను, ఆర్థికంగా బలవంతుడు గాను పేరు పొందిన నేపథ్యం మనం గతంలోనే చూసాం. ఇక్కడ యడ్యూరప్ప విషయానికి వచ్చినప్పుడు యడ్యూరప్ప కుమారుడు ప్రస్తుతం ఇటు డీకేతో వైరం కొనసాగించాల్సిన పరిస్థితి. రాజకీయంగా ప్రత్యర్థులు వీరే ఉంటారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా అధికార మార్పిడి, వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీని మరోసారి ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే డీకేకి పగ్గాలు ఇచ్చారు. గత ఎన్నికలు 2023 ఎన్నికలకు ముందే సీఎం సిద్ధరామయ్య, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య తాను ఈ ఎన్నికలకే చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ ఆయన గతంలో ప్రకటించారు. ఆ నేపథ్యంలో భాగంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డీకే పైనే అదనపు భారం పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 2.5 ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నెరవేర్చింది. అయితే 2.5 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలకు ఆయన రాజీనామా చేశారు. కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పనిచేసిన రికార్డు కూడా ఆయన పేరు మీద ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక తమ వారసులకు ఒక రాజకీయ భవిష్యత్తును చూపించే ఇక్కడ వాళ్ళు కర్ణాటక సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య కానీ ఒకప్పుడు యడ్యూరప్ప కానీ వీళ్ళందరూ కూడా తమ పదవులను వదులుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇంకో మరొక వైపు చూస్తే కనుక రాజకీయాలలో వారసుల హవా అనేది పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇటు రాజకీయ నాయకులు చాలా మంది కూడా వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పీఠాన్ని దిగే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ వారసులనే రాజకీయాల్లో నింపుతున్నారు. దీనికి ఏ రాష్ట్రం కూడా అతీతం కాదు అనే మనం చూడొచ్చు. బీహార్లో నితీష్ కుమార్ చూసినా కానీ, లేకపోతే మనం ఏపీలో కొంతమంది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలను వీళ్ళని చూసినా కానీ నెక్స్ట్ వాళ్ళ వారసుల్ని తీసుకొని వస్తున్నారు. ఈ రకంగా కూడా రాజకీయ నాయకులు తమ వారసులకు ఒక పీట వేసి తమ వారసులకి రాజకీయాలలో ఒక స్థానాన్ని కల్పించి తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు.